హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాట్యమైరీస్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మేమైతే ది డే బిఫోర్ ఉగాది ముందు రోజు నైట్ మా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రంగోలీ వేసామన్నమాట. ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసాను గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళి. అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఫ్లవర్ మార్కెట్. నేనైతే ఫస్ట్ పచ్చడి చేసేద్దాం అనుకున్నా. అమ్మ నేను ఇంటికి వెళ్ళేసరికి పూజ చేసి స్టార్ట్ చేసేసారు. నేను వేప పువ్వుతోని ఒక బౌల్లో తీసుకున్నాక నెక్స్ట్ నేను మామిడికాయ కోరేసాను. అంటే చేదు, పులుపు, నెక్స్ట్ తీపి, ఇలా అంటే నేను అకార్డింగ్లీ వెళ్తున్నా. నెక్స్ట్ బెల్లం మా డాడీ కట్ చేసి ఇచ్చారు. అంటే నాకు అంతసేపు ఓపిక లేదు. బనానాస్ అన్నీ రెడీ చేసేసుకున్నాక శనగపప్పు కొంచెం దంచి అలా చక్ అంటే తినేటప్పుడు పళ్ళకి తగిలేలాగా ఉంచుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇలా నేను అన్నీ కావాల్సిన షెడ్ రుచులు అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. అంటే పచ్చడిలో ఒక్కొక్కటి వేసేసి మిక్సప్ చేసేద్దామని. అందుకని అన్నీ ముందుగానే బౌల్లోకి తీసి పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఫస్ట్ బెల్లం వేసాను, తీపితో స్టార్ట్. ప్రతి మన ఇంట్లో ఏది శుభకార్యం జరిగినా, ఏ ఫెస్టివల్ వచ్చినా మనం స్వీట్ ప్రిఫర్ చేస్తాం కదా. సో అలా నేను ఫస్ట్ బెల్లం వేసిన తర్వాత చింతపండు రసం అండ్ నెక్స్ట్ నేను బనానా వేసాను. అయితే బనానా కప్ అందులో పడేసిన అనమాట. ఇంకా అది కట్ చేసేసా. మళ్ళీ మీరు అందరు కమెంట్ సెక్షన్లో పెడతారని చెప్పి ఏదో సరదాగా చెప్పా. నెక్స్ట్ నేను శనగపప్పు తీసుకున్నా. కందిపప్పు అది శనగపప్పు ఏదో ఒకటిలే, అదైతే పప్పు వేసా. కచ్చబిచ్చ తినడానికి కచ్చ అని తగులుతుంది కదా. నెక్స్ట్ మామిడి తురుము. అంటే నాకు పప్పులు మీకు సరదాగా ఒకటి చెప్తాను, నెక్స్ట్ చెప్తాను, కంటిన్యూ చేస్తా. ఈ కొబ్బరి తురుము వేసా అనమాట. కొబ్బరి తురుము వేసి నెక్స్ట్ తేనె అలా వేసా. ఏమైంది అని అంటే ఒకసారి అమ్మ లేదని చెప్పేసి నేను పప్పు చేద్దామని చెప్పేసి ఈ పప్పు వేసాను అనమాట. నాకు పప్పుల్లో ఇప్పటికీ నేమ్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి. అమ్మ వాళ్ళు వంట ఎలా చేస్తారో కానీ అమ్మ బాబాయ్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతా. నెక్స్ట్ వేపపూత, నెక్స్ట్ ఇది చెరుకు రసం ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడానికి. నెక్స్ట్ నేను ఒక ఆర్డర్లో పెట్టుకున్నా, అంటే ఏది ఫస్ట్ వేయాలి ఏది సెకండ్ వేయాలి అన్నట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ తేనె. నేను ఆ తేనె బాటిల్లో వేసుంటే సరిపోదును, అది ఇందులోకి వేసి మళ్ళీ ఇందులోంచి ఇందులోకి పోసిన అది మొత్తం తేనె లాస్ట్కి కొంచెం ఎడ్జ్లో మెలిగిపోయింది. కవర్ చేసేద్దామని చెప్పేసి ఇంకా అందులో వదిలేసాను. నెక్స్ట్ కొబ్బరి వాటర్ వేసాం, కొబ్బరి నీళ్ళు వేసి ఇంకా మొత్తం కలిపేద్దాం. అట్లా తిప్పేయాలన్నమాట స్పూన్ పట్టుకొని స్పీడ్గా. ఇంకా అందులో కొంచెం అలా స్టార్ట్ చేసి ఫస్ట్ దేవుడికి పెట్టేసాము. దేవుడికి పెట్టేసిన తర్వాత ఈ అమౌంట్ అయితే సరిపోతుంది, ఈ క్వాంటిటీ అయితే మనం తినడానికి వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి సరిపోదని చెప్పేసి మళ్ళీ చిన్న బిందె తీసుకొని మళ్ళీ అందులో కొంచెం పచ్చడి ఎక్స్ట్రా ఎక్కువ చేసాము. మనం తినడానికైనా ఉండాలి కదా. అంటే ఇయర్లీ వన్స్ మనం ఈ పచ్చడి చేసుకుంటాం, డెఫినెట్గా మన అందరికీ ఫేవరెట్ అయి ఉంటుంది. మేము కొంచెం లిక్విడ్లా కాకుండా ఇలా గట్టిగా చేస్తారు. సో ఫైనల్గా అయితే ఆ బిందెలో పచ్చడి ఇందులో కొంచెం ఒలిపేసాను. రెడీ అయిపోయింది పచ్చడి. ఇంకా దేవుడికి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకొని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టింది. అంటే ఉగాది కదా, అమ్మవారికి పూజ చేయాలి అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ కృష్ణుడిని డెకర్ చేశాను, దేవుడి దగ్గర డెకర్ చేసా. అమ్మ దేవుడికి సంబంధించినవన్నీ వంటలు చేసేసింది. అంటే బూరెలు, గారెలు, బొబ్బట్లుని ఇక్కడ భక్షాలు అండ్ పోలేలు అని కూడా అంటారు కదా. బూరెలనేమో పూర్ణాలు, రైట్? ఐ నో గైస్, ఐ నో. సో ఇలా పూజ చేసిన తర్వాత సాంబ్రాణి ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది. నవరాత్రి డేస్లో కాకుండా ఏ రెగ్యులర్ డేస్లో అయినా కూడా నేను ఆ సాంబ్రాణి స్మెల్కి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆ సాంబ్రాణి ఆ చిన్న కడ్డీ వేసినా కూడా మళ్ళీ నాకు సాంబ్రాణి వేయాలనిపించింది. సో అమ్మ కొబ్బరికాయ కొట్టగానే అటు సైడ్కి వెళ్ళి నేను అది సాంబ్రాణి రెడీ చేసేసాం. సో సాంబ్రాణి అది పగలు కొట్టేసారు గైస్. నేను 2-3 కొన్నా. అవి మా మమ్మీ వాళ్ళు ఏం చేసారో నాకు తెలియదు. ఇంకా ప్లేట్లో వేయాల్సి వచ్చింది ఆ చిప్పలన్నీ కాల్చి. సో పోన్లే, ఆ స్మెల్ అయినా అలా ఆనందిద్దాం. నెక్స్ట్ మనకి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ పూర్ణాలు చేయడానికి. అంటే అమ్మ దేవుడి దగ్గరికి ఫస్ట్ అంటే మనం లేట్ అవుతుంది కదా ఎక్కువ క్వాంటిటీ చేయాలి అని అంటే దేవుడి మట్టికి ఫస్ట్ చేసేసింది బూరెలు, గారెలు అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ బొబ్బట్లు అన్నాను కదా, పోలేలు. నేనేదో ట్రై చేసా, చూడండి అది అటు ఇటు అయింది.
ఏదో సరదాకి చేస్తా, అదేమేమో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ మా కోసం మళ్ళీ బూరెలు వేస్తుంది. నేను పూర్ణాలు తిన్ను, అందులో పూర్ణం ఉంటే అస్సలు తిన్ను, ఉత్తిగా అది పిండి బూరెలు చేస్తారు. అది మా దగ్గర ఏమంటారు అంటే ఆంధ్రాలో పొంగు బూరెలు జస్ట్, అంటే అందులో పూర్ణం పెట్టకుండా చేస్తే పొంగు బూరెలు తింటాను నేను. ఇక్కడ పచ్చడి వీళ్ళు ఫస్ట్ అదంతా వంట పని అయిపోయిన తర్వాత ఇక్కడికి హాల్లోకి వచ్చేసి మేము వీళ్ళకి ఇచ్చా. సో అమ్మకి ఫస్ట్ ఇచ్చా, తిను అని చెప్పి ఎలా ఉంది అని. షీజ్ లైక్ నాట్యమయ్యర్ గారి పచ్చడి చాలా బాగుంది అని చెప్తుంది. నేను అది పెట్టలేదు. నేను రెడీ అయిన తర్వాత మేము యాక్చువల్లీ ప్రాక్టీస్ పెట్టుకున్నాం, క్లాస్ ఉంది మాకు. సో క్లాస్లో కూడా పూజ చేయాలి కదా ఇన్స్టిట్యూట్లో, ఇంకా అన్నీ రెడీ చేసి ఇక్కడ నేను ఫస్ట్ పూజ చేసేసిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఒక సైడ్. చాలా మంచి పిల్లలు వీళ్ళు, అంటే అప్పుడప్పుడు. సో ఇంట్లో అయితే అయిపోయింది మా పూజ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పా, ఇప్పుడు నేను కనిపించాను కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్లో పూజ చేసి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. క్లాస్ ఏంటి అని అడగకండి కమెంట్ సెక్షన్లో. వీ హ్యావ్ ప్రోగ్రామ్స్. సో మేము ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రాక్టీస్ తప్పదు కదా, అందుకే వీళ్ళని పిలిచాం. సో హౌ బ్యూట్ దే ఆర్, లుక్ ఎట్ దెమ్. ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత క్లాస్ కంటిన్యూ చేస్తాం. ఆల్రెడీ వాళ్ళు పూజ చేశారు, అంటే కొన్ని ఫ్లవర్స్ ఎక్స్ట్రా ఉన్నాయని మళ్ళీ నేను అలంకరణ చేశాను నటరాజస్వామికి. మీ ఫ్లవర్స్ అంటే మీకు ఫేవరెట్ ఫ్లవర్స్ ఏవో చెప్పండి. నాకైతే లోటస్ చాలా ఇష్టం, లిల్లీ ఫ్లవర్స్ ఇష్టం, అండ్ మందారాకులు నుంచి హైబిస్కస్ ఫ్లవర్స్, మందార పువ్వు. ఆ చిలుకలు నా ఫేవరెట్ గైస్. ఎప్పుడు వెళ్ళినా నేను గుడిమల్కాపూర్కి అవి తీసుకొస్తాను. రీజన్ ఏముండదు, ఏదో అక్కడక్కడ హ్యాండ్కి. అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, చాలా పవర్ఫుల్. గుండుపోచమ్మ తల్లి టెంపుల్. లంగరోజులో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండి ఉండొచ్చు. అక్కడ మాకు దర్శనం అయిపోయింది. ఇంకా అర్చన చేయించుకున్న తర్వాత క్లాస్కి వచ్చేసాం. ఆరాధ్య షీ హెల్ప్డ్ అ లాట్. మార్నింగ్ టు నైట్ వరకు నాతోనే ఉంది. ప్రాక్టీస్ సెషన్లో కూడా సంయుక్త వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు అలా వెనకాల ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలే. ఇంట్లో వండినవి తినకుండా బయట నుంచి అందరం సమోసాలు తెప్పించుకొని, అంటే వాళ్ళు కూడా అలసిపోయారు ప్రాక్టీస్ చేసి. సో సమోసాలు తెప్పించుకొని తినేసి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఫ్రూటీలు తాగేసి క్లాస్ ఎండ్ చేసేసాము. అమ్మ పిల్లలు అంటారు కదా, చూడండి వీళ్ళు ముగ్గురు అసలు ఎంత మాట్లాడుతున్నారంటే, నేను వీడియో తీస్తున్నాను కూడా వాళ్ళు పట్టించుకోవట్లే. ఈ అమ్మాయికి బక్కగా ఉంది, ఓపిక లేదు, వాళ్ళకి ఫ్రూటీలు తీసిస్తుంది. ఇంకొకటి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ముగ్గురు అనుకొని అక్క వీడియో తీస్తుంది అటు తిరుగుదామని చెప్పి సడన్గా తిరిగారు. చూడండి అంత క్యూట్. అసలు వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తున్నారు. సో క్లాస్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇన్స్టిట్యూట్లో పూజ చేసుకొని అలా అనుకోకుండా ఇస్కాన్కి బయలుదేరామన్నమాట. ఆరాధ్య నన్ను మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉంది, అక్క ఇస్కాన్కి వెళ్దాము అని. అనుకోలేదు, కుదురుతుందో లేదో అనుకున్నాను నేను ఈవినింగ్కి. బట్ ఆఫ్టర్ అ లాంగ్ హెక్టిక్ డే ఇంకా ఫుల్ రష్ ఉంది, ఉగాది కదా. అండ్ అన్నదానం కూడా నిన్న చేశారు. తిలక్ పెట్టేసుకొని ఇంక మేము టెంపుల్కి ఎంటర్ అయిపోయాం. చాలా బాగుంటుంది. అత్తాపూర్ ఇస్కాన్, రాంబాగ్ కాలనీ అని కొడితే వస్తుంది గూగుల్ మ్యాప్స్లో. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయాలి. బికాజ్ కృష్ణుడు నల్లని రంగులో ఉంటాడు అనమాట, చాలా అందంగా ఉంటాడు కృష్ణయ్య. అబిట్స్లో అందరికీ తెలిసిన టెంపుల్ ఇస్కాన్. ఈ అత్తాపూర్ చాలా తక్కువ మందికి, లొకాలిటీలో ఉన్న వాళ్ళకి తెలుసు. బాగుంటుంది టెంపుల్, తప్పకుండా విజిట్ చేయండి. సో ఇలా మేము మా ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేనైతే. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ డౌన్. అండ్ అందరికీ కృష్ణయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మేము భజన చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేశాను. సో ఇది మా ఉగాది బ్లాగ్. సింపుల్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉన్న బ్లాగ్. Hope you all like it, and do like, share and subscribe. Thank you guys. Bye. Video credits to her and editing credits to me. And then videos koncham తీసిన. Anyways, thank you.